365 ఛాలెంజ్లో ఈరోజు డే 3. ఈరోజు మీకోసం ఇవాళ కొన్ని క్రేజీ గేమింగ్ ల్యాప్టాప్ తీసుకొని వచ్చాను. దీంట్లో బడ్జెట్ యూజర్ నుండి హార్డ్ కోర్ గేమర్స్ వరకు అందరికీ మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో బెస్ట్ వాల్యూ ఏదో చెప్తా. దీంట్లో ఫస్ట్ డీల్ చూసుకుంటే యాసెస్ TUF F16. దీని RTX చూసుకుంటే 5060 బీస్ట్లో ఉంది. ఇది లిస్ట్లో మోస్ట్ పవర్ఫుల్ ల్యాప్టాప్. దీంట్లో లేటెస్ట్గా ఏ గేమర్స్కి ఉల్ట్రా సెట్టింగ్స్లో ఈజీగా రన్ అవుతాయి. సో దీని ప్రైస్ చూసుకుంటే ప్రజెంట్ 1,73,000 ఉంది, కానీ ఈరోజు ఆఫర్లో కేవలం 1,40,000 వస్తుంది. సో ఎఫెక్టివ్గా కావాలంటే ఖచ్చితంగా ఈ డీల్ మీకోసమే. సీరియస్ గేమర్కి ఇది బెస్ట్ ఫ్యూచర్ ప్రూఫ్, ఎందుకంటే ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ ఆడే వాళ్ళకి చాలా మంచి వాల్యూ ఇది. మీకు మిడ్ రేంజ్లో స్ట్రాంగ్ పర్ఫార్మర్ కావాలా, అయితే గేమింగ్కి, ఎడిటింగ్కి, స్ట్రీమింగ్కి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇది. సో దీని ప్రైస్ చూసుకుని ప్రజెంట్ 1,240,000 ఉంది, కానీ ఆఫర్లో కేవలం 80,000 వస్తుంది. సో బడ్జెట్లో పవర్ఫుల్ మిషన్ కావాలంటే ఖచ్చితంగా ఈ డీల్ మీకోసమే. అది ఏదో కాదు, RTX 5050 HP నుంచి వస్తుంది. లెనోవోలో కొత్తగా వస్తుంది RTX 5050. దీని పర్ఫార్మెన్స్ అయితే, బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. కాంబో ఆఫర్లో చాలా అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ చూస్తే ప్రజెంట్ 1,19,000 ఉంది, కానీ ఈరోజు ఆఫర్లో కేవలం 80,000 వస్తుంది. సో చాలా ఎఫెక్టివ్ ప్రైస్ మీకు ఇది. లాంగ్ టర్మ్ కావాలంటే ఖచ్చితంగా సేఫ్ ఆప్షన్ మీకు ఇది. దీంట్లో HP నుంచి RTX 4050 ఇది కొత్తది. బడ్జెట్లో గేమర్స్కి సాలిడ్ ఆప్షన్ ఇది, ఎందుకంటే దీంట్లో ఎఫెక్ట్స్ మిడ్ రేంజ్ గేమర్కి, పబ్జీ వాళ్ళకి చాలా మోడర్న్గా ఉంది. దీని ప్రైస్ తీసుకుని ప్రజెంట్ కేవలం 84,000 వస్తుంది. స్టూడెంట్స్ కానీ, బిగినర్స్ కానీ, గేమర్స్ కానీ చాలా బెస్ట్ పికప్ ఇది. HP నుంచి ఇంకోటి వస్తుంది RTX 3050. దీని ప్రైస్ తీసుకుని ప్రజెంట్ 63,000 ఉంది, కానీ గేమింగ్కి అయితే వేరే లెవెల్ ఇది. డైరీస్కి అయితే ఎనఫ్ ఫీలింగ్గా మీరు కళ్ళు మూసుకొని అద్దుకొని తీసుకోవచ్చు. ఇది మీకు బడ్జెట్లో కావాలంటే 70Kలో RTX 3050 తీసుకోండి, లేదా మాకు అరౌండ్ 85Kలో కావాలంటే ఖచ్చితంగా RTX 4050 తీసుకోండి, లేదా మాకు అరౌండ్ 1Kలో కావాలంటే ఖచ్చితంగా RTX 5050 తీసుకోండి. ఇదైతే బెస్ట్ వాల్యూ. మీకు నో బడ్జెట్ లిమిట్ కావాలంటే RTX 5060 తీసుకోండి. ఇది ప్రైస్ అయితే చాలా ఎక్కువ, కానీ చాలా బాగుంటుంది గేమర్స్కి. మీ బడ్జెట్ ఏంటో కామెంట్లో చెప్పండి, దానికి తగ్గట్టు మంచి సజెషన్ మీకు చెప్తాను. సో నేనైతే ప్రిఫర్గా చేసేది RTX 5050 గేమ్. ఇదైతే పబ్జీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ డీల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీ చాయిస్ ఏంటో కామెంట్లో పెట్టండి.